ప్రొఫెషనల్‌గా ఇంగ్లాండ్ బౌలర్స్ యూజ్ చేసుకోలేదు. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఆకాశ్‌దీప్ మొదటి ఇన్నింగ్స్‌లో తీసిన 4 మీ వికెట్స్ వాయిస్ కానీ టెక్నికల్ ప్రాబ్లమ్ ఉన్నట్టున్నది. మీ వాయిస్ వస్తుందా? నా యెస్. వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది రాంప్రసాద్. బట్ మీ వాయిస్ రావట్లేదు. ఒకసారి మీరు వెళ్లి మళ్ళీ రండి. బయటికెళ్ళి మళ్ళీ రండి. నేను మళ్ళీ లింక్ పంపుతాను మీకు. బట్ సో డిక్లరేషన్ లేట్ కాదు. ఇట్స్ లెసన్ ఫ్రమ్ ఫస్ట్ టెస్ట్. యెస్ కరెక్ట్. 100% ఆశ్రయ్ గారు వాట్ యూ హావ్ సెడ్ ఈస్ 100% రైట్. ఇంకోటి ఏంటంటే బ్యాటింగ్ లో కూడా స్ట్రెంత్ ఉండాలి. బట్ ఏంటంటే మనకు ఆల్రౌండర్ల కొరత. అంటే ఉన్న ఆల్రౌండర్లు ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి పూర్తి పేలవమైన ఫామ్. అతనికి పూర్తిగా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ కొంచెం బయటపడ్డ బాల్ కూడా అతను వెల్అప్ చేశాడు. యాక్చువల్ గా ఆ బాల్ ఆడినా ప్యాడ్ దాకినా ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యే అవకాశం లేదు. సో అతను ఆడుంటే బాగుండేది. ఒకసారి చందు మీరు ఒకసారి మీ వాయిస్ చెక్ చేసుకోండి. ఒకసారి వాయిస్ రావట్లేదు. ఎగ్జాక్ట్లీ. నితీష్ రెడ్డి అవసరం లేదు కూడా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో అతను బౌలింగ్ కూడా చేయట్లేదు. అతను కనీసం ఒక 10-15 ఓవర్లు యెస్. బౌలింగ్ చేశాడు. 1-2 వికెట్లు తీశాడు అంటే సంథింగ్ ఈజ్ గుడ్. బట్ ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డి అటు బౌలింగ్ లో అటు అలాగే ఇంకోటి ఫీల్డింగ్ లో కూడా చాలా క్యాజువల్ గా మనకు అనిపించింది. సో దానివల్ల కూడా మనం నష్టపోతాం. అందుకని అది కూడా కొద్దిగా ఇబ్బందికరమే. సో అతను యాక్చువల్ గా హీఈస్ వెరీ టాలెంటెడ్ బ్యాటర్. అనే ఒక విరాట్ కోహ్లీ స్టైల్లో ఆడతాడు. అంత క్లాసికల్ బ్యాటింగ్ కూడా ఉంది. చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు T20 లోపట. బట్ ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి అవుట్, బుమ్రా ఇన్. అండ్ ఇంకొకటి ఏంటంటే వాషింగ్టన్ సుందర్ని తీసుకొని అంటే తీసేసి కూడా మనం ఒక స్పిన్నర్ అంటే పర్ఫెక్ట్ స్పిన్నర్. ఎందుకంటే ఇప్పుడు మనం ఆడేది ఇంగ్లాండ్ లోపట లార్డ్స్ పిచ్ లోపట స్వింగ్ ఉంటుంది, బౌన్స్ ఉంటుంది. అలాగే చాలా వేగంగా వస్తాయి బాల్స్. అంటే ముఖ్యంగా 3-4 రోజుల్లో టెస్ట్ మ్యాచ్ ఇక్కడ ఎక్కువగా అయిపోతుంటాయి. మనం రీసెంట్ మన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా ఇక్కడే జరిగింది. సో ఇక్కడ ఇప్పుడు మనం రెడీగా ఉండాలి పేస్ ట్రాక్ కి. బట్ మన బ్యాటింగ్ లో కూడా మనకు భరోసా ఉంది. అంటే మనం మున్పట్లాగా పేస్ బౌలింగ్ ని భయపడే బ్యాటర్స్ ఎవరు లేరు. అందరు కూడా వేగంగా ఆడేవాళ్ళే. ముఖ్యంగా అందరు కూడా పుల్స్, హుక్స్, అలాగే స్ట్రైట్ డ్రైవ్స్, లాఫ్టర్ షాట్ ఆడే బ్యాటర్సే. ఇక్కడ కూడా అంటే ముఖ్యంగా తగ్గేదేలే అన్నట్టే మన ప్లేయర్లు అందరూ ఉన్నారు. సో ఏ విధంగా వీళ్ళు భయపడే ఆలోచనలు లేవు. సో మనం భయపడాల్సిన అవసరం అయితే అంటే మనం రెడీ కావాలి. ముఖ్యంగా స్పిన్ ట్రాక్ ఉండదు. బట్ ఒక స్పిన్నర్ ఉండొచ్చు టీం లోపల. ఒక్క స్పిన్నర్ ఉంటే సరిపోతుంది. రవీంద్ర జడేజా ఎట్లాగూ తన స్థానాన్ని అతను భద్రపరుచుకున్నాడు. ఎందుకంటే అటు బ్యాటింగ్ లో మంచి బ్యాటింగ్ చేశాడు. అలాగే ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా వికెట్లు కూడా తీయడం. ఒక వికెట్ తీయడం కూడా అంటే కీలకమైన టైంలో కూడా ఫీల్డింగ్ కూడా బాగానే చేస్తాడు. బట్ ఏంటంటే ముఖ్యంగా మనకు కావాల్సింది అడపదడప కనీసం ఒక 10 ఓవర్లు బౌలింగ్ చేస్తే ఒక 2 వికెట్లు తీయగలిగే బౌలర్లు కావాలి. ఎందుకంటే ఇక్కడ బౌలర్లు ఎవరైతే ముఖ్యంగా బుమ్రా మీద, సిరాజుద్దీన్ మీద, ఆకాశ్‌దీప్ మీద ఎవరొక్కరి మీద ఇప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్ లోపల సిరాజుద్దీన్ మీద లోడ్ పడితే సెకండ్ ఇన్నింగ్స్ లోపల ఆకాశ్‌దీప్ మీద పడ్డది. ఆకాష్ ఆల్మోస్ట్ ఆల్ 21st ఓవర్‌లో దాకా మ్యాచ్ నడిచింది. అంటే 21st ఓవర్ కంటిన్యూస్ గా స్పెల్ ఒక బ్రేక్ తీసుకుంటూ మళ్ళీ ఒక స్పెల్, మళ్ళీ ఒక బ్రేక్ తీసుకుంటూ అంటే ఒక బౌలర్ మీద కనీసం అంత ఎఫెక్ట్ పడితే అది ఎక్కడ అంటే అతని ఫిట్నెస్ మీద ప్రాబ్లం అవుతుంది. సో అతను కూడా డెఫినెట్ గా గురించి కూడా ఆలోచించాలి. అలాగే వీళ్ళ గురించి కూడా ఆలోచించాలి. మిగతా టీమ్ బ్యాలెన్స్ గురించి కూడా ఆలోచించాలి. ఎందుకంటే టీమ్ బ్యాలెన్స్ జోఫ్రా ఆర్చర్ ఆల్సో అంటే పేస్ మనకు ప్రాబ్లం లేదు. కాకపోతే మనకి ఏంటంటే స్వింగ్ తోనే ప్రాబ్లం. అది ఖచ్చితంగా మీ వాయిస్ ప్రాబ్లం కానీ అర్థం అవ్వట్లేదు. సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్ రావట్లేదు. నౌ ఆర్ ఏబుల్ టు హియర్. ఒకవేళ మ్యూట్ టచ్ చేశారా చూడండి. మైక్ ఏమైనా టచ్ చేశారా? మైక్ ఏమైనా టచ్ చేశారా చూడండి.